ఓకే. హాయ్ హలో అందరికీ. మన ఛానల్ విజిట్ చేసి సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. సో లాస్ట్ వీడియోలో మనం నేర్చుకున్నది ఏంటంటే క్యాండిల్ యొక్క డీప్ స్టడీ, క్యాండిల్ యొక్క ఎనాటమీ మనం చూసాం. క్యాండిల్ ఓపెన్ ఎక్కడ ఉంటుంది, హై ఎక్కడ ఉంటుంది, లో ఎక్కడ ఉంటుంది, క్లోజ్ ఎక్కడ ఉంటుంది. సో దీని గురించి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం కదండి. సో ఇవాళ వీడియో వచ్చేసి మనం ఇంతకుముందు నేర్చుకున్న సబ్జెక్ట్ క్యాండిల్, దీన్ని బేరిష్ క్యాండిల్ అంటున్నాము. నెక్స్ట్ దీన్ని బులిష్ క్యాండిల్ అంటున్నాము, గ్రీన్ కలర్ ఉంటే. సో ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది. క్యాండిల్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుద్ది, దీని బాడీ అంటే ఏంటి, విక్ అంటే ఏంటి, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది ఇప్పటికి వచ్చి. సో మళ్ళీ చెప్తున్నాను ఒక మాట, ఒక నోట్బుక్ తీసుకుని నోట్బుక్ని మెయింటైన్ చేస్తూ వీడియోస్ని కంటిన్యూ చేసుకుంటూ మీరు వీడియోస్ని చూసుకుంటూ కంటిన్యూ చేస్తే మీకు మంచి కంటెంట్ వస్తుంది. మీరు అలా చూడడం వల్ల యూజ్ లేదు, కానీ ఒక నోట్బుక్ మెయింటైన్ చేయాలి ఎప్పుడు కూడా ట్రేడింగ్లో, ఓకేనా? సో దీని గురించి ఇక్కడ వరకు కూడా మీకు క్లియర్ అయింది. తెలుగులో ఇంత క్లియర్గా ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు తక్కువ లేరు అని అన్నట్ల తక్కువ. సో మీరు రెగ్యులర్గా ఫాలో అయితే నేను మంచి కంటెంట్ ఇస్తాను, ఓకే? సో ఇక్కడతో మీ పని అయిపోయిందని అనుకోకండి. క్యాండిల్ అంటే ఏంటో తెలిసింది, బాడీ అంటే ఏంటో తెలిసింది, విక్ అంటే ఏంటో తెలిసింది. సో ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుద్ది, ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చింది. సో ఇక్కడ క్యాండిల్స్ ఒకటే ఉండదుగా, చాలా క్యాండిల్స్ ఉంటాయి. ఇలా రకరకాలుగా చాలా క్యాండిల్స్ ఉంటాయి. ఇలాగా క్యాండిల్స్ అన్నిటినీ కలిపి ఉన్నదాన్ని మనం చార్ట్ అంటాం. చార్ట్, CHART. సో దీన్ని మనం చార్ట్ అంటున్నాము. సో ఈ చార్ట్ అనేది ఒక్కొక్క టైం ఫ్రేమ్లో ఒక్కొక్కలా ఉంటుంది. టైం ఫ్రేమ్ అంటే ఏంటి అని అంటే, ఒక క్యాండిల్ ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్లో ఎంత రేంజ్లో అప్ అండ్ డౌన్ తిరిగిందో ఆ రేంజ్ అంతటిని కలిపి ఒక 1 అవర్, ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1 అవర్ క్యాండిల్ పెట్టాను. సో ఇది ఒక్కొక్క క్యాండిల్ ఏంటంటే 1 అవర్ రేంజ్ని చూపిస్తుంది అనమాట. సో నేను 1 మినిటే పెట్టా, ఒక్కొక్క క్యాండిల్ వచ్చేసి 1 మినిట్ రేంజే చూపిస్తుంది, ఓకేనా? సో 1 మంత్ పెట్టా, 1 మంత్ రేంజ్ చూపిస్తుంది. 1 వీక్ పెట్టా, 1 వీక్ రేంజ్ చూపిస్తుంది, ఓకే? సో ఇక్కడ మనం టైం ఫ్రేమ్ మార్చే కొద్దీ కూడా మనకి ఆ చార్టే మారిపోతుంది. ఇది 1 మినిట్ చార్ట్, ఇది చూడండి. ఇది 5 మినిట్ చార్ట్ చూడండి. 1 మినిట్ చార్ట్ ఎంత పైకి వెళ్ళిపోయి ఎలా చూపిస్తుంది, 5 మినిట్ చూడండి ఎలా చూపిస్తుందో. సో 5 మినిట్లో ట్రేడ్ అయిన ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్ రేంజు. ఇక్కడికి వెళ్తే 1 మినిట్కి వెళ్తే ఒక్కొక్క క్యాండిల్ 1 మినిట్ రేంజ్. 30 మినిట్స్కి వెళ్తే ఒక్కొక్క క్యాండిల్ 30 మినిట్స్ రేంజ్. అదే 4 అవర్కి వెళ్తే ఒక్కొక్క క్యాండిల్ 4 అవర్ రేంజ్, ఓకేనా? డే టైం ఫ్రేమ్ పెడితే ఒక్కొక్క క్యాండిల్ ఒక డే రేంజ్ అనమాట. సో ఇది మీరు నోట్ చేసుకోవాలి, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో వీటిని మనం టైం ఫ్రేమ్స్ అంటాం. ఒక్కొక్క టైం ఫ్రేమ్లో చార్ట్ ఒక్కొక్కలా ఉంటుంది, క్యాండిల్ ఒక్కొక్కలా ఉంటుంది, ఓకేనా? ఎలా ట్రేడ్ చేయాలని నేను చెప్పట్లా, ఫస్ట్ బేసిక్స్ చెప్తున్నాను నేను. బేసిక్స్ మీకు రాకుండా ట్రేడ్ ఎలా చేస్తారు, ఓకే? ఇంకా మన ఛానల్ ఇలా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నేను ఇంకా రెగ్యులర్గా మంచి కంటెంట్ నేను ఇస్తూ ఉంటాను ఇంకా. సో నేను సోదియం లేకుండా కంటెంట్ మాత్రమే చెప్తున్నా సింపుల్గా. సో మీరు నేర్చుకోవడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లేదా ఏదైనా వీడియోస్ చేయాలన్నా కానీ, దీని మీద ఏదైనా క్వశ్చన్ ఉండి వీడియోస్ చేయాలి పలానా దాని గురించి అని నాకు కామెంట్ చేసినా కానీ నేను ఖచ్చితంగా మీరు పెట్టిన కామెంట్కి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను నేను, ఓకే? థ్యాంక్ యూ.